రాజీనామాలు బీజేపీ ఒత్తిడి వాళ్ళే కదా. ఆ చేయించిన దాంట్లో 50-50 తీసుకోవాలనుకున్నారు. 2 తెలుగుదేశం తీసుకుంది, 2 బీజేపీకి ఇచ్చింది. బీజేపీ 2 బీసీకి ఇస్తే తెలుగుదేశం ఒకటి ఏది బీదమస్తానరావు వరకు బీసీకి కంటిన్యూ చేసింది. రెండోది బీసీది ఓసీకి ఇచ్చింది. ఎవరిది? మోపిదేవి వెంకటరమణది. అదే సందర్భంలో ఓసీ సీట్ని బీసీకి ఇచ్చింది ఇప్పుడు బీజేపీ. విజయసాయి రెడ్డిది కదా అది. ఇక్కడ ఇంకోటి మొన్న ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చింది? ఈయనకి ఇచ్చుకొచ్చింది, సోమవీర్రాజుకి, కాపుకి. అట్లాగే కేంద్ర మంత్రి ఎవరికి ఇచ్చింది? రాజుకి ఇచ్చింది, ఏది శ్రీనివాస్ వర్మ. అంటే ఒక కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉంది వాళ్ళ దగ్గర. అదే సందర్భంలో అధ్యక్షురాలు ఎవరికి ఇచ్చింది? కమ్మకి ఇచ్చింది. ఇది ఇక్కడ ఈక్వేషన్ వాళ్ళ. అంటే బీజేపీ 2 సీట్లు కూడా తనకెళ్ళి కూడా బీసీలకే ఇవ్వడం. ఇక్కడ ఏ 2 అంటారు? బీజేపీ పరంగా చూస్తే రాజ్యసభకు ఇప్పుడు ఈయనకి ఇచ్చింది వాళ్ళు బీసీ అన్నటువంటి కాన్సెప్ట్ ను ప్రధానంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక రకంగా రెడ్డి సీట్ కదా సార్, ఇది విజయసాయి దానికి ఓసీ బీసీ అని ఉండదు, కానీ వీళ్ళు ఇచ్చేది కౌంట్ అవుతుంది, చర్చకు వస్తుంది. బేసిక్ ఈ రాజ్యసభ దాంట్లో రిజర్వేషన్ అంటే ఒకటి బీసీది ఒకటి అప్పుడు అదే అంటున్నాను కదా సార్. అంటే ఎవరికి వెళ్ళినా అది అక్కడ ఈక్వేషన్ అదే నేను చెప్తోంది. బీసీ సీట్లు ఓసీకి ఇచ్చింది తెలుగుదేశం, ఓసీ సీటు బీసీకి ఇచ్చింది బీజేపీ. నేను చెప్తోంది అదే. అది ఇక్కడ పాయింట్. ఇక్కడ పోతే ఏంటంటే పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళని మేము వదిలిపెట్టట్లేదన్న సంకేతం ఇస్తున్నాం.